శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వరుసగా మేషం మొదలుకొని మీనం వరకు ఉండే 12 రాసుల ఫలితాలు విడివిడిగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. ఇది మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అశ్విని ఈ సంవత్సరం మిగతా నక్షత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ బాగున్నటువంటి నక్షత్రం. మేషరాశి వారిలో అందరికంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం జాతకులు అవుతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా ఆదాయం బాగుంటుంది, ధనం ఎక్కువగా వస్తుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో విజయం లభిస్తుంది. వ్యవహారాల్లో కూడా నైపుణ్యంతో పనులు చేస్తారు. సాధారణంగా కొంతమంది పనులు చేస్తే ఆ పనుల్లో వాళ్ళ నైపుణ్యం కనపడదు, నానా కష్టాలు పడతారు, పని తక్కువ, దానికి తగినటువంటి ఫలితము తక్కువ. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా తెలివితేటలతో నైపుణ్యంతో చేసి సిద్ధి పొందుతారు. శత్రువుల వల్ల అప్పుడప్పుడు అనర్థాలు కలుగుతాయి. దానికి తరచుగా వీలున్నప్పుడల్లా కుజుడికి సంబంధించిన జపం చేసుకుంటే మంచిది. దానివల్ల శత్రువులు తొలగిపోతారు. లేదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే శ్లోకాన్ని భక్తితో చదువుకుంటే శత్రువుల వల్ల వచ్చేటటువంటి అనర్థాలు తొలగిపోతాయి. ఈ సంవత్సర ప్రారంభంలో ఇదివరకు నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ పరిష్కరింపబడతాయి. భూమికి సంబంధించిన వివాదాలుంటే తొలగిపోతాయి. అమ్ముడుపోని పొలాలు, భూములు మొదలైనవి అమ్ముడుపోతాయి. తగిన ఆదాయం కూడా వస్తుంది. సంవత్సర ప్రారంభంలో అంటే ఏప్రిల్ నుంచి మే నెలాఖరు దాకా మాత్రం కొంచెం అసంతృప్తి ఉంటుంది. బంధువులతో కొంచెం తగాదా వచ్చే లక్షణం ఉంటుంది. ఆ సమయంలో కనుక జాగ్రత్తగా ఉండి శివనామస్మరణం చేసుకుంటే ఈ తగాదాలు కూడా రావు. కానీ చివరికి మాత్రం గొప్పవాళ్ల పరిచయం వల్ల ఆనందమే కలుగుతుంది, విజయం లభిస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం వియ్యంకుల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతున్నాయి. దానివల్ల ఆనందం కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది. ఎప్పటికప్పుడు డబ్బు అవసరానికి చేతికి అందుతుంది, పనులు అయిపోతూ ఉంటాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం అంత వచ్చినా వ్యయం కూడా అలాగే అవుతూ ఉంటుంది. అలాగని పనుల్లో ఆటంకాలు ఉండవు. అనుకోకుండా దూర ప్రయాణాలు కలుగుతాయి. కొంతమందికి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం విదేశీ యోగం కూడా ఉన్నది. గతంలో ఉన్న రోగాలు తగ్గిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది, సంతానం వల్ల కూడా సౌఖ్యం లభిస్తుంది. వివాహం వంటి శుభకార్యాలు ఈ సంవత్సరం జరుగుతాయి. అంటే ఇళ్లలో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరుగుతాయి. ఈ రాశి వాళ్ళలో అవివాహితులకి అందరికీ కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉన్నది. ఉద్యోగులకి శని బలం వల్ల ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న చోటికి బదిలీ కూడా అవుతుంది. ఉద్యోగం ఇంతకాలం స్థిరత్వం లేకుండా, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పెర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి పెర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పనిచేసేటటువంటి ఉద్యోగులకి మంచి జీతం వస్తుంది. ఎక్కువ మందికి కంపెనీ మారే అవకాశం ఉంది. గృహ నిర్మాణం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగానే ఉంది. విజయం సాధిస్తారు, గొప్ప పదవులు కూడా పొందుతారు. కళాకారులకి బాగున్నది. ఈ చలనచిత్ర రంగంలో ఉండేటటువంటి దర్శకులు, చిన్న చితక కళాకారులు అందరికీ కూడా అంతో ఎంతో ఆదాయం బాగానే ఉంటుంది. గాయకులకి బాగుంటుంది, రచయితలకి బాగుంటుంది. కొత్తగా రచనలు చేసే వాళ్ళకి అవకాశాలు అధికంగా వస్తాయి. వ్యాపారులకి అనుకూలమైన కాలం, ఆశించిన లాభాలు పొందుతారు. ఈ బియ్యంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన మిల్లుల్లో పనిచేసేవాళ్ళు, లేక మిల్లులు నడిపేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులకి గురుబలం బాగున్నది. వాళ్ళు అనుకున్న పరీక్షల్లో విజయం పొందుతారు, మంచి మంచి స్థానాలు పొందుతారు. ఆటలాడేటటువంటి వాళ్ళకు కూడా శని అనుకూలుడిగా ఉండడం వల్ల రాణిస్తారు. వ్యవసాయం చేసే వాళ్ళకి
2 పంటలు కూడా బాగా పండుతాయి, చేతికి డబ్బు వస్తుంది. చేపలతో వ్యాపారం చేసేవాళ్ళు, చెరువులు వాళ్ళు మాత్రం వచ్చిందా లాభం పోయిందా అన్నట్టుగా ఉంటుంది, ఏదో కాలక్షేపం అవుతుంది, అది మిశ్రమ ఫలితం అన్నమాట. ఇంకా కోళ్ళు మొదలైనటువంటి వాటితో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు మగవాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువగా శుభాలు పొందుతారు. కుటుంబంలో, సమాజంలో వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేటటువంటి స్త్రీలకు కూడా పదవుల్లో అభివృద్ధి ఉన్నది, ధనం పెరుగుతోంది. శివాభిషేకం చేసుకోవటం వల్ల, రాహు జపం చేసుకోవటం వల్ల, రాహువునికి సంబంధించిన హోమాలు చేయటం వల్ల ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి 9 అదృష్ట సంఖ్య. 9తో పాటు 10, 11, 14, 15, 19, 20 ఈ అంకెలు కూడా కలిసి వస్తాయి కనుక పనులు చేసేటప్పుడు ఈ డేట్లు వచ్చేలా చూసుకోండి. ఏది 10, 11, 14, 15, 19, 20 తేదీలు వచ్చేలాగా. లేక తిథుల్లో అయితే 10 అంటే దశమి, 11 అంటే ఏకాదశి, 14 అంటే చతుర్దశి, 15 అంటే పూర్ణిమ లేక అమావాస్య. ఈ తిథులు కలిసి వచ్చేలాగా పనులు పెట్టుకుంటే విజయం లభిస్తుంది. వీళ్ళకి గురువారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చే రోజులు కనుక మంచి పనులు, కొత్త పనులు, లాభించే పనులు మొదలుపెట్టేటప్పుడు ఈ కాలాన్ని ఉపయోగించుకోండి.